యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అయ్యో అలా జరగకుండా ఉంటే అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. ఒకరోజు ఓ వ్యక్తి తన స్కూటర్పై ప్రయాణం చేస్తూ అత్యంత భయంకరమైన వర్షం కురుస్తున్న కారణంగా ఎటు వెళ్ళలేక అతి పెద్దదైన ఒక చెట్టు క్రింద ఆగి వర్షం తగ్గగానే తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిద్దామనుకున్నాడు. భయంకరమైన వర్ష సమయాల్లో పెద్ద పెద్ద చెట్ల క్రింద నిలిచి ఉండడం ప్రమాదకరం. పిడుగులు పడే ప్రమాదం ఎంతైనా ఉంటుంది. అలా అనుకున్నట్టే జరిగింది. అనుకోకుండా ఓ పెద్ద పిడుగు పడడంతో ఆ చెట్టు కొమ్మలు విరిగి అతని మీద పడేసరికి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన నా జీవితంలో నేను వీక్షించిన ఒక అనుభవం. తరువాత ఆ దుర్ఘటన గురించి ఆలోచించినప్పుడల్లా ఒకవేళ అతడు అక్కడ ఉండకుండా ఉండవలసింది, అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటూ రెండవ మారు మనలను మనం ప్రశ్నించుకునేలా కష్టాలు మన చక్రంలా మనల్ని చుట్టుకుంటాయి. త్రాగుబోతులతో నా కుమారుడు స్నేహం చేస్తున్నాడని ముందే తెలుసుంటే, క్యాన్సర్ ఉందని ఇంకా కొంచెం ముందే తెలుసుకొని ఉండుంటే, ఇటువంటి ఊహించని కష్టము వచ్చినప్పుడు మనము దేవుని మంచితనాన్ని ప్రశ్నిస్తాము. వారి తమ్ముడు చనిపోయినప్పుడు మరియా మార్తల్లాగా నిస్పృహ చెందవచ్చు. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని యోహాను సువార్త 11:32లో లాజరు అనారోగ్యంగా ఉన్నాడన్న వార్త తెలియగానే యేసు క్రీస్తు అక్కడికి వచ్చి ఉంటే అయ్యో అలా జరగకుండా ఉండేది కాదు కదా అని మనం వీరిలా ఆలోచిస్తూ ఉంటాం. కష్ట పరిస్థితులు మనకెందుకు సంభవిస్తాయో మరియా మార్తల్లాగా మనకు ప్రతిసారి అర్థం కాదు. అయితే మరింత ఉన్నతమైన ఉద్దేశము కొరకు ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడన్న గ్రహింపుతో మనము నెమ్మది పొందవచ్చండి. ప్రతి పరిస్థితిలో నమ్మదగిన ప్రేమ కలిగిన దేవుని జ్ఞానమందు విశ్వసించవచ్చు. వెలుగులో దేవుణ్ణి విశ్వసించడం కంటే చీకటిలో దేవుని నమ్మడంలో గొప్ప అనుభవం ఉంది. విశ్వాసం అంటే అదే. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.